ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా సామాన్య ప్రజల అవసరాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి తోరంగి జగాదేవి గుడి దగ్గర ఉన్న రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా సామాన్య ప్రజల అవసరాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్లు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రైస్ మిల్లుల నుంచి నేరుగా కస్టమర్లకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. బయట మార్కెట్లో 70 నుంచి 80 రూపాయల వరకు పలికే స్టీమ్ రైస్ 52 రూపాయలకే, మామూలు బియ్యం 50 రూపాయలకే రైతు బజార్లు మరియు ప్రత్యేక రైస్ మిల్లర్లలో కౌంటర్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సామాన్యులకు మేలు చేసే ఈ ప్రభుత్వ నిర్ణయంపై కాకినాడ రూరల్ తరపున సీఎం, డిప్యూటీ సీఎం మరియు సివిల్ సప్లైస్ మంత్రులకు ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి ప్రసన్నలక్ష్మీదేవి, ఏడీ మార్కెటింగ్ భారతి, కాకినాడ రూరల్ తహసీల్దార్, రైతు బజార్ల ప్రతినిధులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు చెప్పలేదు, పెట్టలేదు. ఈవేళ సన్నబియ్యం స్టోర్లో ఇస్తా ఉన్నాం. దానికి మించి క్వాలిటీ ఆఫ్ రైస్ దానికి నచ్చక కూడా అనేక చోట్ల 70 రూపాయలకి 80 రూపాయలకి కొనుక్కున్నటువంటి రైస్ని ఇవాళ తయారీ ఎంతకైతే తయారవుతుందో ఆ రేటుకే రైస్ మిల్లర్ల నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చే విధానం ఇవాళ అవలంబిస్తూ ఉన్నారు. స్టీమ్డ్ రైస్ అయితే బయట 70-80 రూపాయలు దొరికే రైసు 52 రూపాయలకి, మామూలు బియ్యం అయితే 50 రూపాయలకి ఇవాళ రైతు బజార్లో అందుబాటులో పెడతా ఉన్నారు. మీకు దగ్గరలో ఉన్న రైస్ మిల్లు అందుబాటులో పెడతా ఉన్నారు. ఈ రైల్వేల షాపులు కూడా రైస్ మిల్ కౌంటర్స్, అలాగే రైతు బజార్లో ప్రతినిత్యం మనం బజార్కి వస్తాం, రైతు బజార్లో కూడా పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను. సామాన్య మానవుడికి ఏం కావాలా అన్నది తెలుసుకోవడమే ప్రధాన ఒక లక్ష్యంగా చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ గారికి ధన్యవాదాలు, కాకినాడ రూరల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మరి కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తూనే ఉన్నది. మరి రైస్ అన్నది ప్రతి ఒక్క కుటుంబానికి డైలీ ఫుడ్, అంటే కావాల్సిన స్టేబుల్ ఫుడ్ అని చెప్పొచ్చు. అన్నంతో సరిపెట్టుకునే ఫ్యామిలీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఈ రైస్ అన్నది ప్రైసెస్ పెరిగిపోవడంతో కొంచెం సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దాని ఖరీదు తగ్గించి 50 రూపాయలకే సన్న బియ్యం అన్నది ప్రభుత్వం సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. మరి దీనికి ఎంతగానో కృషి చేశారు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈ శాఖ మరి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా దీని అంతా కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరారు. సో ప్రజలందరూ కూడా ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్ చేసి అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సి కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, అలాగే టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారు, అలాగే మన డిఎస్ఓ గారు, అలాగే మనకి సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలేశ్వరి గారు, మాలకొండయ్య గారు, అలాగే ఏఎంసీ అంటే మార్కెటింగ్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా దీనికి ఫుల్గా తీసుకెళ్ళి ఇక్కడ తోరంగి గ్రామంలో ఈవేళ ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రైస్కి ఓపెన్ చేయడం జరిగింది. కేజీ 50 రూపాయలు చెప్పిన రైతు బజార్లో అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా దీన్ని అర్థం చేసుకుని రైతు బజార్కి వచ్చి ప్రతి వారు రైస్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇదే కాదు, ఇంకా కాయగూరలు కూడా చౌకగా దొరకడానికి కూడా పెడతారు. అన్నీ కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో ఉండాలనేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది కూడా అమలు అవుతుంది. దీన్ని అందరూ అర్థం చేసుకుని కాయగూరలు కానీ రైస్ కానీ ఏవైనా సరే మీ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ముఖ్య అతిథులు గౌరవనీయ ఎమ్మెల్యే గారు, నానాజీ గారు అన్నీ కూడా తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు మన పంతం నానాజీ గారికి, పిల్లి అనంతలక్ష్మి గారు దంపతులకు, నెక్స్ట్ ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ గారికి, మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మేడం గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అఫీషియల్స్, ఎండీ గారికి, మార్కెటింగ్ ఏడీ గారికి, మరియు ఇక్కడ బియ్యం సప్లై చేస్తున్న మన పటాబీ రైస్ మిల్ నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రజానికానికి అందరికీ నా నమస్కారాలండి. ఇటీవల సన్నబియ్యం యొక్క రేటు గణనీయంగా పెరుగుతుందండి.
ఈ పెరుగుదల వలన మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజలు దీన్ని కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారు ఈ రైస్ మిల్లర్స్‌తో సంప్రదింపులు జరిపి, ఈ కిలో స్టీమ్ రైసు రూ. 62 ఉన్నది. 52 ఇవ్వడానికి, మరియు ఈ సన్న రకం బియ్యంలోని రా రైసు కిలో రూ. 50 ఇవ్వడానికి వారితోటి సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారండి. దీనికి రైస్ మిల్ ప్రతినిధులందరూ కూడా వారు తమ సహకారాన్ని అందిస్తామని తెలియజేసి, ఇది పెద్ద ఎత్తున అందరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఈ యొక్క బియ్యం తీసుకోవాలని కోరుతూ, ఇవాళ కాకినాడలో 2, కాకినాడ రూరల్లో 1, అలా జిల్లా మొత్తం మీద దాదాపుగా 30 సెంటర్లు దాదాపుగా ప్రారంభమవుతున్నాయని చెప్పి అనుకున్నాం. కానీ ఒక్క విషయం మనం గమనించాలి, ఇవే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 3000 మినీ స్టాల్స్, అంటే మనం బయట చూస్తున్న మాల్స్ ఉన్నాయి, 3000 మాల్స్ కూడా మనం ఈ యొక్క సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెట్టబోతున్నారు. కాబట్టి ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ పేద ప్రజలకు రైస్ అందుబాటులో పెట్టడమే కాకుండా సంక్షేమం, అభివృద్ధిని కూడా మనం వేగంగా అందిస్తున్నటువంటి మన శాసనసభ్యులు బంధు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందుతున్నాం. దీని అంతటికీ ప్రధాన కారకులైనటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అటు ఆర్థికంగాను, ఫైనాన్షియల్ గాను, అభివృద్ధి పరంగాను, సంక్షేమ పరంగాను ఆంధ్రప్రదేశ్ దత్తత తీసుకొని పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకమైనటువంటి మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ బోర్డు మీటింగ్ లో చర్చించిన విషయం ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు. మా మినిస్టర్ గారు, సివిల్ సప్లై స్టేట్ మినిస్టర్ గారు, ఆయన చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలి, అలాగే స్టీమ్ రైస్ ఇవ్వాలి, రా రైస్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఇది అమలుపరచడం అనేది ఒక కుటుంబ ప్రభుత్వానికే చెల్లిందని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే అది ఆయన సీఎం గారితో చెప్తే సీఎం గారు, తర్వాత మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి మా కళ్యాణ్ బాబు గారు ఇవన్నీ ఆలోచించుకుని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఈ రైస్ తిని బాగుండాలి అని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ నాయకులు కొంతమంది అడ్డుపడతా ఉంటారు. అటువంటిది మా రూరల్ ఎమ్మెల్యే అంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సక్రమంగా జరుగుతాయని, అలాగే ఇవన్నీ కూడా అందరూ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.